అందరికీ నమస్కారం. ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు. అలాంటి ఎందరో అభాగ్యులను ఆదరిస్తున్న అమ్మ నాన్న అనాథాశ్రమం దగ్గర ఈ రోజు మనం ఉన్నాం. అసలు ఇక్కడ ఎంతో మంది అనాథలు అభాగ్యులుగా మారిన వారిని ఎంతో మందిని ఆదరిస్తున్నారు. సో 2010లో ప్రారంభమైన ఈ ఆశ్రమం ఒక చిన్న రేకుల షెడ్ నుండి ప్రారంభమై నేడు దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు అత్యంత సుందరమైన భవంతిగా మారింది, రూపాంతరం చెందింది. సో అసలు లోపల ఎటువంటి సదుపాయాలు ఉంటాయి, ఇక్కడ ఉన్న వందలాది మంది అభాగ్యులు ఎటువంటి సౌకర్యాలను పొందుతున్నారో లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనం చూస్తున్న బిల్డింగ్ ఏదో పెద్ద ఒక కార్పొరేట్ ఆఫీస్ కాదు. మనం చూస్తుంది ఇక్కడే ఎంతో వందల మంది అనాథులు నివసిస్తున్న బిల్డింగ్ ఇది మనం చూసుకుంటే ఎంతో కట్టుదిట్టమైన విఐపీలకు ఉండే భద్రత ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అటువంటి భద్రత మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరైనా సరే లోపలికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా వారి డీటెయిల్స్ ఇక్కడ నమోదు చేసి మాత్రమే లోపలికి వెళ్ళాలి. అదేవిధంగా మేము కూడా మా టీం కూడా ఇక్కడ మేమందరం సంతకాలు చేసి మాత్రమే మాకు కూడా లోపలికి ఎలా ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు, మనకి మెయిన్ గేట్ ఉంది. మెయిన్ గేట్ దాటి లోపలికి వచ్చిన తర్వాత బిల్డింగ్ లోపలికి ఎంట్రీ అవ్వాలి. మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్పులు విప్పి ఇది ఒక పుణ్య ప్రదేశంగా భావించే లోపలికి వెళ్తున్నారు. ఇదేదో ఆషామాషి బిల్డింగ్ లా కాదు, లేదంటే ఆషామాషిగా తీసుకున్న కార్యక్రమం కూడా కాదు, ఇది వీళ్ళు చేస్తున్న కార్యక్రమం. సో లోపల ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, లోపలికి ఎంటర్ అవగానే బయట ఏ విధంగా అయితే రిజిస్టర్ పెట్టి సెక్యూరిటీ ఉందో ఇక్కడ కూడా మనకి ఇక్కడ సెక్యూరిటీ ప్రతి దగ్గర కూడా మనకి ఎంట్రన్స్ లో కూడా మనకి కనిపిస్తూనే ఉన్నారు. సో ఇదంతా కూడా మనకి రిసెప్షన్ ఏరియా అన్నమాట. ఇక్కడ మనకి ఎవరైనా సరే ఇటువంటి పుణ్య కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేవారు, ఎవరైనా రావాలి అనుకుంటే వాళ్ళ విరాళాలను ఇవ్వాలనుకున్న వారు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరు డీటెయిల్స్ కూడా నమోదు చేసుకోవచ్చు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. సో ఇక్కడ ఈ కార్యక్రమం అంతా మీరు చూస్తూ ఉంటారు కదా, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా బాగుంటుంది మేడం. ఇక్కడ వచ్చిన డోనర్స్ అంతా కూడా వాళ్ళకి తెలియదు కదా అసలు ఇక్కడ ఆశ్రమం ఉందా ఏంటి అన్నది తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చెప్తాం అనమాట వాళ్ళకి ఇక్కడ ఏముంటుంది, ఎంతమంది పిల్లలు ఉంటారు ఇక్కడ, వాళ్ళకి ఏం అవసరము అనేసి ఆ నీడ్ చెప్తే వాళ్ళకి తోచింది ఇక్కడ డొనేట్ చేస్తారనమాట. ఓకే, సో మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా ఒక రిసెప్షన్ ఏరియా. మనకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మనం క్లియర్గా చూడొచ్చు. సో మనం ఇక్కడ ముఖ్యంగా ఇక్కడికి హాల్లోకి ఎంటర్ అవ్వగానే ముఖ్యంగా మనకి కనిపించేది ఈ ఫోటో ఫ్రేమ్. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం ఈ ఆశ్రమం 2010లో ప్రారంభమైంది. 2010లో ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిగా ఆవిడ, మన పేరు సుశీలమ్మ. సో ఆవిడ బిఫోర్ ఆఫ్టర్ కూడా, అంటే ఫస్ట్ ఆవిడని తీసుకొచ్చి ఆవిడకి సపర్యలు చేసి ఆవిడని ఏ విధంగా మార్చారు, సో ఈ అమ్మా నాన్న అనాథాశ్రమానికి సంబంధించి మొట్టమొదటిగా వచ్చిన ఆవిడ ఏ విధంగా మారారు అనేది కూడా మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్ లో మనకి రిసెప్షన్ లోనే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో అంటే ఇప్పటికీ ఈ 15 ఏళ్ళు 16 ఏళ్ల జర్నీలో కూడా ఎంతో మంది అనాథల అభాగ్యులను కూడా మార్చి వాళ్ళ జీవితాన్ని అయితే చక్కదిద్దారు ఇక్కడ. సో మనం ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమంలో మొదటి అంతస్తు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చున్నాం. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే నా వెనకంతా కూడా ఇక్కడ పేషెంట్స్, ఇక్కడ వైద్యం తీసుకుంటున్న వాళ్ళందరూ కనిపిస్తున్నారు. ఇదేదో మనం కార్పొరేట్ హాస్పిటల్లా అనిపిస్తుంది, కానీ ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉన్నటువంటి వైద్య విభాగం. ఇక్కడ ఎంతో మంది అభాగ్యులు ఎన్నో రకాల ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారందరినీ కూడా చేరదీసి వారందరికీ కూడా చక్కటి వైద్యాన్ని అందిస్తూ ఎంతో మంది జీవితాలను అయితే బాగు చేస్తున్నారు. ఇక్కడ వైద్య విధానం ఏ విధంగా ఉంది, ఇక్కడ డాక్టర్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్కారం. మేడం, ఇక్కడ ఎంతో మంది పేషెంట్స్, ఎన్నో రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఇక్కడ అంటే కొన్ని వ్యాధులకి సంబంధించి ట్రీట్మెంట్ ఉంటుందా? ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతూ ఉంటుంది? ఇక్కడ జనరల్ గా అయితే ఫీవర్, కోల్డ్, ఏమన్నా ఇంజూరీ అయితే డ్రెస్సింగ్ వరకు ఫస్ట్ ఎయిడ్ లెక్క చేస్తాం మేడం. సివియర్ గా ఏదైనా మేజర్ ప్రాబ్లం అయితే ఇక్కడ నల్గొండకి, భువనగిరికి, గాంధీకి అట్లా తీసుకెళ్తాం ఇక్కడ. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా చాలా మంది చాలా రకాల ఇబ్బందులతో వస్తుంటారు. చిన్నపిల్లల మనస్తత్వంతో వారికి నిజంగా బాగోలేదు అంటే, ఇప్పుడు ఒక చిన్నపిల్లలకి జ్వరం చేసింది, లేదంటే ఇబ్బందిగా ఉంది, ఒంట్లో నలతగా ఉంది, ఏ విధంగా అయితే చెప్పకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారో అదే ఇబ్బంది ఇటువంటి వాళ్ళలో కూడా కనిపిస్తుంది. అటువంటి వాళ్ళని గమనిస్తూ, గుర్తిస్తూ వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేదు అని అర్థమైన వెంటనే తీసుకొచ్చి ఇక్కడ చక్కటి ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు.
సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మొదటి అంతస్తు దగ్గర ఉన్నాం. ఇక్కడ అంతా ఎంత పర్టిక్యులర్ గా అనేది ఎక్కడ ఎంత స్ట్రిక్ట్ గా ఉందో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రతి ఫ్లోర్ కి కూడా ఇక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా ప్రతి దగ్గర కూడా క్లియర్ గా మనకు కనిపిస్తున్నాయి. అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ ఉండేటప్పుడు కూడా ప్రతి దగ్గర ఒక సెక్యూరిటీ, అదే విధంగా సేఫ్టీ కోసం ఇక్కడ డోర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మానసిక స్థితి సరిగా లేని వారు ఎటువంటి ఏ ఇబ్బందులు ఎదుర్కోకుండా కూడా ప్రతి ఫ్లోర్ దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అదే విధంగా ఇక్కడ గేట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇది మొదట్లో ఒకరు ఇద్దరుగా ప్రారంభించిన ఈ సంస్థ అనేది ఇప్పుడు వేలాది మంది అభాగ్యులకి అయితే ఎంతో చేయూతనిస్తుంది. అందుకు సహకారం అందించిన ప్రతి ఒక్కరి దాతల్ని కూడా మనం అందరినీ కూడా ప్రతి ఒక్కరిది కూడా పర్టికులర్ గా దీంట్లో వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో వీళ్ళందరి సహాయ సహకారాలతోనే ఈ రోజు ఈ ఆశ్రమం అనేది ఇంత ఎత్తుకు ఎదిగిందంటూ చెబుతున్నారు. సో ప్రతి ఒక్కరికి గుర్తుగా కూడా ఇలా బోర్డ్స్ అనేవి మనకి ప్రతి ఫ్లోర్ లో కనిపిస్తూనే ఉంటాయి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, లోపలికి రాగానే ఎంత క్రమశిక్షణగా మనకి కూర్చొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మగవాళ్ళకి సెపరేట్ గా పర్టికులర్ గా సెపరేట్ గా మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది. సో మనం వందల మందిని మనం చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాం. ఎంతో మంది ఏం చేయాలో తెలియక, ఎటుపోవాలో తెలియక, ఎక్కడో పుట్టి ఎలాగో పెరిగి ఆఖరికి చివరికి ఏం చేయాలో ఎక్కడికి చేరుకోవాలో తెలియక ఉన్న దీనస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఇక్కడ అమ్మానాన్న అనాథాశ్రమం వీళ్ళకి ఒక దేవాలయంగా మారిందని చెప్పాలి. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో చక్కగా ఆదరిస్తూ వాళ్ళందరికీ కూడా ఎంతో సపర్యలు చేస్తూ ఎంతో చక్కగా చూసుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్కటి కేర్ టేకర్స్ కూడా అదే విధంగా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఆరోగ్య బాగోగులు చూసుకుంటూ ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే ప్రతిదీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరికి ఏం అవసరం ఉంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే ఎంతో మంది మానసిక స్థితి సరిగా లేని ప్రతి ఒక్కరు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళని కూడా ఇక్కడ కేర్ టేకర్స్ ప్రతి నిమిషం ఎంతో పర్టికులర్ గా వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎంతో మంది అనాథులు ఉన్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడి అసలు వీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, అసలు ఇక్కడ ఉన్న వారి మానసిక స్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? ఏవి కిరణ్ కుమార్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పల్లె. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఫ్రెండ్స్ ఇక్కడ జాబ్ చేస్తాం. ఏ జాబ్ చేసేవారు మీరు? టెస్టింగ్ లో చేశాను, సత్యంలో టెస్టింగ్ లో చేశాను. ఇప్పుడు ఆపేశాను. ఎందుకని అంత మంచి జాబ్ చేస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? రిటైర్ అయిపోయాను, అందుకని ఇక్కడ చేస్తాను. సో ఇక్కడ ఎలా ఉంది అంతా మీకు? ఇక్కడ సౌకర్యాలు అవి బాగున్నాయి, సౌకర్యాలు అన్ని బాగున్నాయి. సో ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు? 10 years అవుతుంది. 10 years బట్టి ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉన్నా. సో ఇక్కడ మిగిలిన వాళ్ళకి సౌకర్యాలు అంటే భోజనం కానీ లేదంటే బాగోలేకపోతే ఇక్కడ వీళ్ళు చూసుకునే విధానం కానీ అదంతా మీకు ఎలా ఉంది? బాగుంది, చక్కగా ఉంది. సో మనం చూసుకోవచ్చు, ఎంతో చక్కగా ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగం చేసిన వారు కూడా ఆఖరికి ఇక్కడికి చేరుకున్నారు. సో ఇక్కడ ఎంతో చక్కటి సదుపాయాలు సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడే ఉండడానికి కూడా ఆసక్తి కనిపిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో మనం ఒక్కరి ఇంట్లోనే ఎవరైనా వికలాంగులు ఉన్నారంటే వారిని మనం మేనేజ్ చేస్తూ వాళ్ళకి సపర్యలు చేస్తూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఎంతో కష్టం ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో. అలాంటిది ఇంత వందల మంది ఇటువంటి అభాగ్యుల్ని చేరదీసి ఇక్కడ వారికి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. అసలు ఇక్కడ కేర్ టేకర్స్ని అడిగి ఏ విధంగా ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది, ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటారు. మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ ప్రకారం అసలు ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టంతో వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏ విధంగా ఇక్కడ ఆదరిస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. సో మీకు ఇక్కడ పరిస్థితులన్నీ ఇక్కడ ఇంత మందిని వందలాది మందిని మీరు హ్యాండిల్ చేయడం మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మంచిగా అనిపిస్తుంది మేడం. గత 9 సంవత్సరాలు మేడం మీకు ఏవాటి ఇక్కడ మాకు మేము వచ్చిన 4 గంటలకు వచ్చి స్నానాలు చేపించి బుష్ చేపించి బట్టలు వేపించి వాకింగ్ పడతాం. ఉదయం సాయంత్రం 2 పూటలు వాకింగ్. గత 9 సంవత్సరాలు అందరినీ వాకింగ్ కి తీసుకెళ్తారు. మార్నింగ్ స్నానాలు చేయించడం అంతా కూడా మీరే చూసుకుంటారా? చూసుకుంటాం మేడం. మేమే స్నానాలు చేపించి బట్టలు వేపించి వాకింగ్ పంపిస్తాం. ప్రస్తుతానికి మొత్తం ఇక్కడ ఎంత మంది ఉన్నారండి? ఇక్కడ 650 మంది ఉన్నారు మేడం. 650 మంది. అందరికి సంబంధించి ఎంత మంది కేర్ టేకర్స్ ఉంటారు? ఇక్కడ 10 మంది ఉంటారు మేడం. మేము డేలో వస్తాం, నైట్ వస్తాం. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఎంత చిన్న పిల్లల ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో మనకి ఇక్కడ మాటల్లోనే అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం వీళ్ళని చూస్తున్నప్పుడు కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఉదయాన్నే వీళ్ళు లేచిన తర్వాత వీళ్ళకి స్నానాలు చేసి సపర్యలు చేసి అదేవిధంగా స్నానాలు చేసిన తర్వాత ఫుడ్ కూడా ఒకవేళ తినకుండా ఉన్నట్లయితే ఫుడ్ కూడా వీళ్ళే జాగ్రత్తగా తినిపించి వీళ్ళని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళని మనం ప్రస్తుతానికి ఎవరైనా ఇంట్లో ఒక్కరు ఉన్నారంటే వాళ్ళని హ్యాండిల్ చేయడమే కష్టం భారంగా మారుతుంది అనుకుంటున్నా. ప్రస్తుత ఈ సమాజంలో ఇంతమంది వందల మంది మొత్తం 650 మంది ఉన్నారంటున్నారు. ఇక్కడ 650 మందిని చిన్న పిల్లల్లా చూసుకుంటూ వాళ్ళు గిచ్చుకుంటున్నా కొట్టుకుంటున్నా వీళ్ళ మీద తిరగబడుతున్నా సరే ఎంతో ప్రేమని పంచుతూ ఆప్యాయంగా వీళ్ళందరినీ చూసుకుంటున్న విధానం అయితే ఈ ఆశ్రమానికి మాత్రమే సొంతం అని చెప్పొచ్చు.
మానసిక వికలాంగులతో ఒక పరిస్థితి అయితే దేవుడు రాసిన తలరాతతో దివ్యాంగులుగా మారిన వీరిది ఒక పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తున్న ఈ బ్లాక్ లో ఎంతో మంది కళ్ళు లేనివారు, కాళ్ళు లేనివారు, సరిగా మాట్లాడలేని వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా శారీరక వికలాంగులు, దివ్యాంగులందరూ కూడా ఈ బ్లాక్ లో ఉంటున్నారు. అసలు ఇక్కడ ఇటువంటి వారికి కూడా ఎటువంటి సౌకర్యాలు ఉంటున్నాయి, ఎటువంటి సదుపాయాలు చేస్తున్నారు, ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, నీ పేరేంటి? ప్రేమ్ చందు. ఎక్కడి నుంచి వచ్చావు? పోలీస్ ఆయన తీసుకుని వచ్చాడు. పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చారా? తీసుకుని వచ్చాడు. వీళ్ళే తీసుకొచ్చేసారా? మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయాల? ఏం చేయలేదా? ఎక్కడ ఉండేవాడివి నువ్వు? మచ్చాయన కాడ ఉన్నా. ఎక్కడ? మచ్చాయన కాడ తీసుకుని వచ్చాడు. అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అమ్మ ఇంటికాడ ఉంది. అమ్మ ఇంటి దగ్గర ఉందా? మరి అమ్మ దగ్గర తీసుకెళ్తా, వస్తావా నాతో పాటు? పంప. పోదామా? మరి ఎక్కడుందో తెలుసా అమ్మ నీకు? తెలుసు. మంచిగా అన్ని వచ్చా నీకు? అన్ని పనులు చేస్తావు. కొంచెం బడికి వెళ్ళలేదు కదా, మరి ఏమైనా పనులు చేసేవాడివా? పని లేదు. 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 పనికి వెళ్ళట్లేదు, బడి లేదు. లేదు. తిన్నావా? ఏమైనా ఉదయం తిన్నావా? తిన్నా. బానే పెడుతున్నారా ఇక్కడ? భోజనం అది పెడుతున్నారా? పెడుతున్నారు. తింటున్నావా? నీకు నచ్చినవి పెడుతున్నారా? సో మనం ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంటే మానసిక స్థితి సరిగా లేని వారు కానీ, అదేవిధంగా శారీరక వికలాంగులతో పాటు మీరు కూడా ఇక్కడ ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని చక్కగా చూసుకుంటూ వారికి కావాల్సిన అవసరాలు ఏంటో కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళే తీరుస్తున్నారు. సో మనం ఎవరైనా ఒకరికి ఇబ్బందిగా ఉంది, బాగోలేదు, మానసిక వికలాంగులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని ఒక్కరిని చూసుకోవడమే ఎంతో కష్టమైన ఇలాంటి రోజుల్లో ఇంతమంది మహిళలకి సపర్యలు చేస్తూ, వాళ్ళ బాగోగులు చూసుకుంటూ, వాళ్ళ జాగ్రత్తలన్నింటినీ గమనించుకుంటూ ప్రతి ఒక్కరిది కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ఏ విధంగా ఉన్నారు, ఈ రోజు తింటున్నారా లేదా, తినకపోతే తినిపించడం, ఇలాంటి ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి చిన్న విషయంలో కూడా సపర్యలు చేస్తూ ఉన్న ఇక్కడ కేర్ టేకర్స్తో మాట్లాడి ఇక్కడ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, నమస్కారం. నమస్తే మేడం. సో మీరు ఇక్కడ ఎన్నేళ్ళు బట్టి వర్క్ చేస్తున్నారండి? నేను ఇక్కడ 7 సంవత్సరాలు చేస్తాను మేడం. సో ఇక్కడ ప్రతి ఒక్కరి మనసు కూడా, మనస్తత్వం కూడా చిన్న పిల్లల మనస్తత్వంలానే ఉంటుంది. వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ ఉండటం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇంతమందికి ఫస్ట్ మేడం, ఇంతమంది అనాథులకి ఆశ్రమం కల్పించిన శ్రీ శంకర గురూజీకి ధన్యవాదాలు. ఇంతమంది లేడీస్ బయట ఉంటే ఇలా పరిస్థితి ఎలా ఉంటుంది మేడం? ఇప్పుడు చిన్న వాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా బాగాలే పరిస్థితి అసలుకి. కానీ ఇంతమందిని చూసుకొనటం, సేవ చేయటం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. సో క్యూర్ అయ్యి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి రావటం, మళ్ళీ మిమ్మల్ని పలకరించడం అలాంటివి ఏమైనా జరుగుతుంటాయి? లేదంటే వన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు దూరాభారాల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ రావటం ఏమైనా జరుగుతుందా? వచ్చారు మేడం, చాలా మంది వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి, ఇక్కడ ఉన్నాను ఇగో వీళ్ళే మమ్మల్ని చూసుకున్నారని చాలా మంది మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడి ఎంత మాకు చాలా ఇది అనిపించింది. అసలు ఇలా చేయడం మంచిదే కదా మేడం, మంచిగా చేసి వీళ్ళని. అసలు వీళ్ళకి ఏం తెలియదు మేడం, స్నానాల కాడ నుంచి స్నానాలు, బట్టలు ఎట్లా వేసుకోవాలో కూడా తెలియదు. అలా పర్సనల్ ప్రాబ్లం, పీరియడ్ కానీ ఏదైనా కానీ అసలు ఏం తెలియదు మేడం. ఇంకా నేను ఈ ఫ్లోర్లో ఇంకొక అమ్మాయి ఉంది, అయితే షిఫ్టుల వారీగా ఉంటాము. ఏ షిఫ్ట్కి వాళ్ళు ఇంకా వాళ్ళని చూసుకోవాలి. సో మనం చూస్తున్నట్టు ఇక్కడ ఉన్న ఇంత ప్రతి ఒక్కరిలో చిన్నపిల్లల మనస్తత్వం ఏ విధంగా ఉందో అదే విధంగా వీళ్ళని జాగ్రత్తగా చూసుకునే వీళ్ళని కూడా అదే విధంగా ఒక తల్లిలాగే భావిస్తూ, మమ్మీ అని పిలుస్తూ ఎంత చక్కగా వీళ్ళు చేసే సపర్యలు కూడా నిజంగా ఒక మానసిక వికలాంగులకి సంబంధించి ఒక తల్లి చేసే దానికన్నా కూడా వీళ్ళు ఇంకా ఎక్కువగానే చేస్తున్నారు. ఇంకా ఎక్కువగానే వీళ్ళందరినీ కూడా ఆదరిస్తున్నారు, అదే విధంగా చూస్తున్నారని కూడా చెప్పచ్చు. వీళ్ళు చెప్తున్నట్టు మహిళలకు ఉండే ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, ఆఖరికి వస్త్రాలు ఏ విధంగా వేసుకోవాలి, బట్టలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా వీళ్ళే జాగ్రత్తగా వీళ్ళే వేస్తూ, వీళ్ళే ఆ జాగ్రత్తలన్నింటినీ తీసుకుంటూ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ సంబంధించి సంరక్షణ కూడా వీళ్ళందరూ కూడా చాలా దగ్గరుండి జాగ్రత్తగా చూస్తుంటున్నారు. అమ్మ కావాలా? ఎక్కడుందా అమ్మ? నీకు తెలుసు? నేనేనా మీ అమ్మ? మరి వచ్చేస్తావు నాతో పాటు? సార్ ఇక్కడ స్టోర్ లో ఉన్న ఆవిడ ఉన్నారు, ఆవిడతో మాట్లాడి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం ఎలా అవుతుంది ఏంటి అని. నమస్కారం. నమస్తే మేడం, నేను ఇక్కడ స్టోర్ ఇన్ఛార్జి. ఇక్కడ రోజుకి ఎంత రైస్ కావాలో, ఎన్ని పప్పు కానీ ఏదైనా నూనె కానీ ఏదైనా కావాలంటే అన్ని ఏ రోజుకి ఆ రోజు మేము ఇస్తాం మేడం. అంటే మీకు ఒక రోజుకి ఎంత స్టాక్ అవసరం పడుతుందమ్మా? రోజుకి బియ్యం అయితే 2 క్వింటాలన్నర 3 క్వింటాల దాకా వస్తుంది. నెక్స్ట్ ఆయిల్ అయితే 20 kgs, కందిపప్పు 25 kgs పడుతుంది.
ఇక వగేరా ఆవాలు జీలకర్ర పావు కిలో కిలో అట్లా అన్ని కిలో అన్నీ జోకిస్తాం. పప్పు కానీ పెసరపప్పు కానీ శనగపప్పు పల్లీలు ఏదైనా సరే అందులో మసాలాలు చేసి ధనియాలు అవన్నీ మసాలాలు కొట్టిస్తారు. కొబ్బరి 2 కిలోలు అట్లా అన్నీ జోకి మరీ ఇస్తాం మేము. సో మనం చూసుకోవచ్చు, ఒక తృప్తిగా ఒక మనిషి సరిపడా ఎంత కావాలో అంత ఆనందంగా తినడానికి, అదేవిధంగా అంత నాణ్యతతో కూడిన ఆహారాన్ని వీళ్ళు సర్వ్ చేయడానికి కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మంచి బ్రాండ్స్ అయితే తీసుకొని వాటిని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఆశ్రమంలో ఉన్న కిచెన్ దగ్గరికి వచ్చాను. ఇది నిజంగా అసలు చూడడానికి ఏదో 5 స్టార్ హోటల్ కిచెన్ కన్నా చాలా నీట్గా చాలా క్లీన్గా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతిదీ కూడా చక్కగా వంటలు అయిపోయిన వెంటనే ప్రతిదాన్ని మీరు చూడొచ్చు. ఇంత పెద్ద పెద్ద గ్యాస్ పొయ్యిలో కూడా ఎక్కడ ఏ మరకలు లేకుండా ఎంత నీట్గా కిందన గచ్చులతో సహా ఎంత నీట్గా ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారో కూడా చూడొచ్చు. సో మనం ఇక్కడ ఫుడ్కి సంబంధించి అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫుడ్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఎలా సర్దుకోవాలో అన్నీ కూడా 1 by 1 కూడా సర్దుకొని ఎంతో నీట్గా వీటన్నింటినీ కూడా సామాన్లన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఇక్కడ వీళ్ళతో మాట్లాడి ఏ విధంగా అసలు ఇక్కడ వంట కార్యక్రమం ఏ విధంగా నడుస్తుంది, అసలు రోజుకి ఎలా వండుతారు, ఏమేమి వండుతారు, ఒకసారి అదైతే మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? మల్లికార్జున్ మేడం. మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారండి? మేడం 2 సంవత్సరాల నుంచి మేడం. 2 సంవత్సరాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ కిచెన్ చాలా నీట్గా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మొత్తం ఎంతమంది ఉంటారు స్టాఫ్ కిచెన్కి? కిచెన్ మొత్తం 5 మేడం. 5 ఉన్నారు. సో 5 మెంబర్స్ మొత్తం ఇదంతా హ్యాండిల్ చేస్తున్నారా? అవును మేడం. సో రోజుకి ఎంత మందికి మీరు వంట చేస్తూ ఉంటారు, ఎంత ఫుడ్ వండుతారు? పిల్లలకి 600 మందికి వండుతాం మేడం. మన స్టాఫ్ వచ్చేసి 100 మంది ఉంటారు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ రోజుకి అంటే ఒక పూటకి వండేది 1.25 టన్ 125 కిలోలు అన్నం అనేది ఇక్కడ వండుతారు. ఇక్కడ దేనికి ఎవరికి సెపరేట్ లేదు. ఇక్కడ ఉండే వాళ్ళైనా లేదా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి ఒక్కటే ఆహారం. వాళ్ళు ఏం తింటారు వీళ్ళు అదే తింటారు. అందరినీ ఒకే విధంగా చూస్తున్నారు. అందరికీ ఏం కావాలో అదే నాణ్యతతో అదే చక్కటి పోషకాహారాన్ని అయితే ఇక్కడ వీళ్ళు అందిస్తున్నారు. అమ్మ నాన్న అనే పిలుపు కోసం ఎంతో మంది కోట్లు వదిలేసుకొని పరితపించిపోతూ వాళ్ళ ప్రేమాభిమానాలను పొందాలని చూస్తూ ఉంటారు. మరి కొంతమంది కన్న తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసి కలికాలంతో పాటు మారిపోతూ ఉంటారు. అలా ఎంతో మంది రోడ్డు మీద పడ్డ వాళ్ళకి రక్తం పంచుకోకపోయినా వాళ్ళ బంధుత్వం కాకపోయినా సరే వాళ్ళందరినీ చేరదీస్తూ వాళ్ళకి మేమున్నామంటూ భరోసా ఇస్తూ మమకారాన్ని పంచుతూ ఇక్కడ ఈ అమ్మ నాన్న అనాథాశ్రమాన్ని స్థాపించి ఎంతో మందిని వేలాది మందిని ఆశ్రయం కల్పిస్తూ ఎంతో మంది బాగోగులు చూసుకుంటూ ఈ ఆశ్రమాన్ని అయితే నడిపిస్తూ వస్తున్నారు. ఆయనే శంకర్ గురూజీ గారు. మనం ఈ రోజు ఇదే ఆశ్రమంలో ఉన్నాం. అసలు ఈ సేవా యజ్ఞం వెనుక ఎటువంటి తాపత్రయం ఉంది, అసలు ఈ సేవా కార్యక్రమాన్ని ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ 16 సంవత్సరాల కాలంగా అనే విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. సార్ ముఖ్యంగా ప్రతి ఒక్కరం అంటే ఇలా రోడ్డు మీద ఎంతో మంది అభాగ్యుల్ని దీన స్థితిలో ఉన్న వారిని ఎంతో మందిని వందలాది మంది ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటాం. నేను చూస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు, ఎంతో మంది చూస్తారు. కానీ మీరు చూసిన వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఇంత చక్కగా బాగుపడి ఈ రోజు ఇక్కడ ఈ ఆశ్రమంలో ఇంత చక్కగా తిండికి లోటు లేకుండా గుడ్డకి లోటు లేకుండా ఒక మంచి నీడను బతకగలుగుతున్నారు. అలా మీరు అసలు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి మీకు ఆ ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు మీ నేటివ్ ఎక్కడ? అసలు మీ ఇక్కడ ఆశ్రమం స్థాపించారు, ఇదంతా అసలు ఎలా జరిగిందంటారు? చెప్తానండి. నా పేరు గట్టు శంకర్. ఇప్పుడు శ్రీశంకర్ గురూజీగా ఉన్నాను. మాది సొంతం సమస్త నారాయణపురం, ఉమ్మడి నల్గొండ జిల్లా. నేను 94లో నాన్నగారు ఎమ్మడి ముంబైకి వెళ్ళడం జరిగింది. అక్కడ కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చిన్నగా చేసుకుంటూ ఒక 13-14 సంవత్సరాలు నేను అక్కడ ఆఫీస్లో ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్నారు, అన్నీ నేను చేసుకుంటూ ఉండేవాడిని అక్కడ చిన్న వ్యాపారాలు. సో అక్కడి నుంచి నేను మళ్ళీ 2007 అంటే 94లో ముంబైకి వెళ్ళి 2007 రిటర్న్ హైదరాబాద్కి వచ్చాను. వచ్చినప్పుడు నాకు నేను 5 సంవత్సరాల ఏజ్లో వచ్చినటువంటి ఆలోచన, దిక్కు లేని వారికి దేవుడే దిక్కని. నా 5 సంవత్సరాల ఏజ్లో శివయ్య నాకు కనెక్టెడ్. అంటే ఆ శివుడే చెప్పాడు, నువ్వు ఈ ఏజ్లో చేయలేవు కదా, నువ్వు ముంబైకి వెళ్ళి ముంబై నుంచి వ్యాపారాలు చేసుకో, అక్కడి నుంచి ఏజ్ ఎదుగుతూ ఉండాలి, డబ్బులు కూడా వస్తూ ఉండాలి, మంచి చెడు ఉంటుంది, చిన్న ఏజ్లో చేయలేము కదండి, ఏజ్ని బట్టి మనం కార్యక్రమాలు చేయాలి. 2010లో మళ్ళీ శివయ్య నుంచి పిలుపు, సమయం వచ్చేసింది. 5 సంవత్సరాల ఏజ్లో వచ్చిన ఆలోచన అండి ఇది. దిక్కు లేని వారికి ఎవరండి దిక్కు? దేవుడే, సాక్షాత్తు ఆ పరమశివుడే. నేను 5 సంవత్సరాల్లో ఉన్న ఏజ్లో వచ్చిన ఆలోచన
మళ్ళీ 2010లో మళ్ళీ పిలిపి వచ్చింది, సమయం వచ్చింది, సందర్భం వచ్చింది. నువ్వు మొదలు పెట్టమని చెప్పాడు. ఆయన చెప్పాడు, నా నా అఘోర రూపమే ఉంటురు, దిక్కు లేని వారికి దేవుడి దిక్కు, నేను చెప్తున్నాను చేయమన్నాడు. అయితే 2010లో ఆశ్రమం పెట్టినప్పుడు ఒక 5 మంది 10 మంది పెట్టినప్పుడు చంద్రశేఖర్ గారు ఉండేయండి చౌటుపల్లో రేకుల షెడ్. ఎవరిస్తారండి ఫ్రీగా? ఆయన 2 సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చాడు. ఆ ఫ్రీగా ఇచ్చిన దాంట్లో ఒక 10-12 మందిని పెట్టి కలెక్టర్ ముక్తేశ్వరరావు గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండేయండి అప్పుడు. ఆయన కూడా వచ్చి చూశాడు. అప్పుడు అడిగాను నేను, ఇది రెంట్ బిల్డింగ్ అండి, ఫ్రీగా ఇచ్చాడు, మళ్ళీ అనాథల కోసం ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారిని అడిగినప్పుడు మా సేవలు గుర్తించి కలెక్టర్ ముక్తేశ్వరరావు గారే 2012లో ఇక్కడ ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ప్లేస్లో 2 ఎకరాల 16 గుంటల భూమి అండి, అప్పుడు 10 గుంటలే ఇచ్చాడండి. 20 మంది ఉన్నారు కదా, 2 ఎకరాలు అడిగితే 20 మందికి 2 ఎకరాలు ఏం చేసుకుంటావు అని చెప్పి 10 గుంటల భూమి ఇచ్చాడు. ఆ 10 గుంటల భూమిలో 20 మందిని పెట్టి ఇచ్చింది. మీకు మీ జీవితంలో ఇప్పటికీ 16 ఏళ్ళ మీ జర్నీలో ఎంతో మంది, వేల మంది ఇక్కడికి వచ్చారు, అదేవిధంగా క్యూర్ అయ్యి తిరిగి మళ్ళీ వాళ్ళ కుటుంబాలని కలుసుకొని ఇప్పుడు ఆనందంగా గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. అలా మీ జీవితానికి ఒక సాటిస్ఫాక్షన్, నేను నిజంగానే ఈ సేవలో దిగిన తర్వాత నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, నేను దీనికోసమే కదా నేను ఈ సేవ కార్యక్రమం స్టార్ట్ చేశాను అని మీ మనసుకి తృప్తి కలిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పగలుగుతారా? ఇక్కడ నేను ఏ రోజు 16 సంవత్సరాల నుంచి ఏ రోజు అవార్డులు కావాలని నేను అప్లికేషన్ పెట్టుకోలేదు, రివార్డులు కావాలని పెట్టుకోలేదు. కానీ ఫోన్లు వస్తుంటాయి, మీకు డాక్టరేట్ ఇస్తానండి, లేదంటే పద్మశ్రీకి అవార్డు పెట్టుకోండి, లేదంటే ఇంకొక, నేను ఏది పెట్టుకోలేదండి. నాకు చాలామంది వచ్చి శాలువలు కప్పుతూ ఉంటారు, సన్మానాలు చేస్తూ ఉంటారు. నేను ఇష్టపడాను, నాకు చిన్నప్పటి నుంచి లేదు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు చూడండి, ఇప్పుడు ఇంట్లో ఉన్న పాత బట్టలు అడుగుతున్నాం, ఉండనీకి ఒక గూడు కట్టించాము, తిననీకి కడుపు నిండి అన్నం పెడుతున్నాం. ఈ 3 ఎక్స్పెక్ట్ అండి. నేను కూడా 3 ఎక్స్పెక్ట్ చేశాను, కూడు గూడు గుడ్డ. ఇంకా 4వది ఏ కోరిక ఉన్నా అది కోరికలు అయిపోతాయి. కోరికలతో సమస్యలు వస్తాయి. సమస్యలతోటి భగవంతుడు అదే అంటాడు, జంతువులకు 2 ఇచ్చాము, ఒకడు కోడి సంపాదించుకోవాలి జంతువు, ఒకడు గూడు సంపాదించుకోవాలి, మనం 3 సంపాదించుకోవాలి. కానీ ఈరోజు కోరికలు, విపరీతమైన కోరికలతో బ్రతుకుతున్నాం మనము. సమస్యలు కూడా ఉంటాయి కదండి. ఇలా కోట్ల రూపాయలు సంపాదించాలంటే ఎలా సంపాదిస్తామండి? అలా సంపాదించడం ఈజీ కాదండి, చాలా కష్టం. సో నాకు ఆనందం ఏంటంటే, ఒక అనాథ రోడ్డు మీద ఉన్నప్పుడు ఎవరు ఒక పిచ్చోడు అంటారు కదా, ఆ పిచ్చోడు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ ఇంటికి పంపిస్తే ఆనందము పొందేది అదొకటి. సో నేను ఒక దాంట్లో ఏదంటే సంతోషపడ్డానంటే, కొత్తగా మ్యారేజ్ అయింది, నెల తప్పింది ఆమె, ఈయన మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయి తిరుగుతూ హైదరాబాద్ చార్మినార్ దగ్గర మా ప్రాజెక్టులో పునర్జన్మ కార్యక్రమంలో తీసుకొచ్చాము. ఆయన మంచి టైలర్. సో ఆ వ్యక్తి ఇప్పుడు అలా చనిపోయారు. ఆ పాప పుట్టింది. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు నాన్న లేడనే లేట్ అంటే రాసుకుంటూ లేట్ వచ్చేసింది. 10th క్లాస్ ఆ పాప. ఇప్పుడు ఇంట్లో ఏంటి సిచ్యువేషన్ చెప్పండి? అయ్యో మా నాన్న లేడు, చనిపోయారు అని అనుకుంటారు కదా. అలాంటి కుటుంబాన్ని మంచిగా చేసి అలా ఫ్యామిలీని పిలిపించి ఆ కూతురికి అప్పు చెప్పినప్పుడు పడ్డ సంతోషం నాకు ఒక తండ్రిగా నాకు ఆనందం అనిపించింది. వాళ్ళు ఏడ్చారు. చనిపోయిన అనుకున్న నేను, నా డాడీ లేడని చెప్పిన ఎన్ని రోజులు లేట్ అని రాశాను, ఇలా ఉన్నాడు అంటే ఆ కూతురుకు చూడండి ఎంత ఆనందం, అదొకటి సంతోషం. ఇలాంటివి ఎంబీబీఎస్ డాక్టర్లు, లాయర్లు మేము పంపించిన వాళ్ళు, దాంట్లో అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు, మంచి బిజినెస్ మ్యాన్లు, మంచి ఏమంటారు డిగ్రీ చదివిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు ఒక్కరండి. ఇలా దాంట్లో కూడా పాపం ఎంతో మంది ఉంటారు కానీ చెప్పరు మా. కానీ 29 రాష్ట్రాలకు చెందిన వాళ్ళండి వీళ్ళందరినీ మేము చిన్న పిల్లల్లాగానే చూసుకుంటామండి. పొద్దుగాల 4 గంటలకు లేపాలి, పిల్లకు 1000 ఇస్తాను, నెలకు 1,00,000 రూపాయలు ఇస్తాను, 20,000 ఇస్తాను. నేను పెయిడ్ ఆశ్రమం పెట్టుంటే నేను నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తానండి. పెయిడ్ ఆశ్రమం పెడితే 1 కోటి రూపాయలు వస్తాయి. కానీ ఆనందం ఉండదు కదండి. డబ్బు పెరుగుతుంది కానీ సంతోషం లేని జీవితం ఎందుకండి? నేను అందుకే ఈ అనాథలను సెలెక్ట్ చేసుకొని, ఎవరు పట్టించుకోరు కాబట్టి నేను పట్టించుకున్నాను. నేను పట్టించుకోవట్లేనండి, భగవంతుని పట్టించుకున్నాడు. ఆ భగవంతునికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. అంటే మీరు చెబుతున్నట్టు ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఒక చిన్న రేకుల షెడ్ లో స్టార్ట్ చేశారు ఈ ఆశ్రమాన్ని. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మించి ఇంత చక్కగా అన్ని సౌకర్యాలు, సదుపాయాలు అన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా మీపై కూడా ఇప్పుడు బరువు బాధ్యతలు మరింత పెరుగుతూ ఉంటాయి దీన్ని మెయింటైన్ చేయడానికి సంబంధించి. కానీ లాస్ట్ టైం కరోనా విషయం కానీ, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం మనకున్న ఈ గ్యాస్ షార్టేజ్ కానీ, వీటన్నిటిని కూడా అధిగమిస్తూ ఏ విధంగా వీళ్ళ కార్యక్రమాలన్నింటినీ నిర్విఘ్నంగా కంటిన్యూ చేస్తున్నారు? మన కుటుంబానికి వచ్చేసే వరకే అది స్వార్థం అయిపోతుంది. మన కోసం మనం సంపాదించుకోవాలి. కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి, అవి బాధలు. మాకు ఎక్కడ కష్టాలు ఏం లేదండి. భగవంతుడు మాకు ఏం కష్టాలు ఏమి ఇవ్వలేదు. రేకుల షెడ్లో 12 సంవత్సరాలు ఉన్నారు. 12 సంవత్సరాలు రేకుల షెడ్లో ఉన్నప్పుడు నాకు మళ్ళీ శివయ్యని అడిగాను,
ఎన్ని సంవత్సరాలు రేకుల షెడ్లు ఉంటారు స్వామి, మరి రేపు నేను ఎల్లకాలం అయితే నన్ను ఉంచావు, ఏదో ఒక రోజు నన్ను కూడా తీసుకెళ్తావు, కానీ ఇంతమంది పిల్లల్ని అప్పచెప్పినావు, ఏం చేద్దాం అనుకున్నావు అని చెప్పి గట్టిగా అడిగిన, శివయ్యని అడిగాను. సో లేదు, ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి, వీళ్ళకు 100 సంవత్సరాలు ఉండాలి, నేనైతే ఉండను కానీ వాళ్ళు ఉండాలి, నాకు ఎట్టి పరిస్థితిలో సపోర్ట్ ఇవ్వమని చెప్పి నేను శివయ్యని అడిగినప్పుడు వచ్చిన ఆలోచన 2021 ఆల్ ఛానల్స్, మీ ఛానల్తో సహా అన్ని ఛానల్లో 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు అడిగి ఆ ఛానల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక భవనం కట్టాలన్నా కోట్ల రూపాయలు అవుతాయి, పబ్లిసిటీ కావాలన్నా ఫ్రీగా ఏ ఛానల్ వాళ్ళు వేయరు కాబట్టి యాడ్స్ రూపంలో అన్ని ఛానల్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తక్కువ అమౌంట్ తోటి ఇట్లా బిల్డింగ్ కడుతున్నాయని చెప్పినప్పుడు వాళ్ళు కూడా పాపం తక్కువ అమౌంట్ తోటి మాకు 2021 నుంచి 2024 వరకు బిల్డింగ్ కంప్లీట్ చేసుకున్నాం. దగ్గర దగ్గర 12 కోట్ల రూపాయల భవనం అండి ఇది. మాకు వచ్చినటువంటి డొనేషన్ ఏదైతే ఉందో వాళ్ళ పేర్లు కూడా మీరు చూశారు. అందరి దాతలకు నేను ధన్యవాదాలు తెలియజేయాలి, ఎందుకంటే నమ్మకం. సో శంకర్ గారు, ఇప్పుడు మీరు ఈ ఆశ్రమాన్ని ఇన్నేళ్ళుగా నడిపిస్తున్నందుకు మీ మీద మంచి పేరు ఏ విధంగా అయితే వచ్చిందో, పబ్లిసిటీ ఎలా అయితే వచ్చిందో, అదే విధంగా నెగిటివ్ కామెంట్స్ కూడా మీ మీద వస్తున్నాయి. అంటే మీరు ఈ డబ్బుని వేరే విధంగా వాడుతున్నారని కావచ్చు, లేదంటే మీరు ఇదేదో మోసం చేస్తున్నారని కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారండి? ఇప్పుడు అది అడగడంలో తప్పలేదండి, చాలా మొన్న నుంచే స్టార్ట్ అయినాయి. నాకు 15 సంవత్సరాలు నిరంతరంగా చేస్తున్నటువంటి సేవలో ఏ రోజు రాలేదండి. మా వెబ్సైట్లో పెట్టినటువంటి దాన్ని చూసే దాన్ని ఇంకోలాగా వాళ్ళు చెప్పుకుంటూ ఆశ్రమాన్ని ఈ అనాథలను రోడ్డు మీద పడేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ఛానల్ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఏ రోజు రాలేదు, ఏ రోజు అన్నం పెట్టలేదు, ఏ రోజు బట్టలు పెట్టలేదు. వచ్చి చూసిన తర్వాత మీలాగా వచ్చి చూస్తే హ్యాపీ అండి. రెండో విషయం ఏంటంటే, నా మీద వచ్చినటువంటి ఆరోపణలు 15 సంవత్సరాల నుంచి రాని ఆరోపణలు. ఒకటి, నేను ముంబైలో 15 సంవత్సరాలు ఉన్న అప్పుడు నాకు ఏ ఇబ్బంది కలగలేదు. చదువుకుంటప్పుడు 12 సంవత్సరాలు, అంటే 42 సంవత్సరాల నా జీవితంలో మచ్చ లేకుండా బతికాను. నేను పోతే ఈ బట్టలతోటి తప్ప నేను ఇంకా నా పేరు మీద ఆధార్ కార్డు ఇచ్చిన ₹1 కూడా ఉండదండి. ఎందుకంటే నేను డబ్బు సంపాదించడానికి రాలేదండి. డబ్బు సంపాదించాలంటే పెయిడ్ ఆశ్రమం పెట్టొచ్చు కదా. ఇప్పుడు నెలకు 20,000 30,000 ఇస్తే పెయిడ్ ఆశ్రమం పెడితే 30-40 లక్షలు వస్తాయి. అప్పుడు ఎలిగేషన్ ఎందుకు వస్తాయండి? రావు కదా. ఇప్పుడు ఆ డబ్బులు వదిలిపెట్టి, ఈ డబ్బులు వదిలిపెట్టి, సంపాదన వదిలిపెట్టి వీళ్ళు అనాథాలను ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకుంటారండి? తీసుకెళ్ళి గుండె గీసి స్నానాలు చేసి అన్నం పెట్టమని చెప్పండి, పెట్టరు. పెట్టినప్పుడు నేను ఏం బాధపడనండి, అది 200% ప్రూఫ్ చేసుకుంటాను. గవర్నమెంట్కి నేనే లెటర్లు రాశాను, ఇట్లా వస్తున్నాయండి, తక్షణమే మీరు ఒక కమిటీ వేసి దయచేసి నిజాలు ప్రజలకు చెప్పండి అని చెప్పి ప్రభుత్వం నేను అడిగాను. ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే 100% నన్ను తీసుకెళ్ళి లోపలేయండి, ఈ గవర్నమెంట్ మీరు హ్యాండ్ఓవర్ చేసుకోండి. ఇవన్నీ రెడీగా ఉన్నాను కదా నేను. దీని మీదనే ఉన్నాయండి, ట్రస్ట్ పేరు మీద ఆస్తులు ఉన్నాయండి, కార్లు కానీ బిల్డింగ్ కానీ ప్రతిదీ కూడా ట్రస్ట్ పేరు మీద, నా పేరు మీద ఏం లేదండి. నేను వేసిన వాళ్ళ మీద కూడా అస్సలు బాధపడను. ఇలాంటివి వస్తాయని ఇప్పుడు అర్థమవుతుంది. అయినా కానీ నేను సక్సెస్ అవుతాను. మీరు అడిగినందుకు థ్యాంక్స్ అండి. సో మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన నిత్య జీవితంలోనే ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. ఇలా గడ్డాలు పెంచుకొని, జుట్టు విరబోసుకొని, రోడ్డు మీద పిచ్చి వాళ్ళు అనుకొని మనం వదిలేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తే మనలో మనకి జాలి కలుగుతుంది. అది జాలి కలిగి మనం అక్కడితోనే ఆపేస్తాం. కానీ ఇక్కడ శంకర్ గురించి ఆ విధంగా కాదు, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి అమలు చేసి ఈ రోజు ఇంత పెద్ద మంది, అంటే ఇన్న వందల మందికి కూడా ఈ రోజు ఇక్కడ సౌకర్యాన్ని కల్పించి, అదేవిధంగా తన కోసం మనం ప్రతి ఒక్కరం ఆలోచించేది ఏంటంటే, మనం ప్రతి ఒక్కరం చిన్నప్పటి నుంచి ఆలోచిస్తాం, మనం పెద్దయ్యాక అది చేయాలి, వీళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలని. కానీ మనం ఎదిగే క్రమంలో మనం ఏ విధంగా ఆలోచిస్తాం అంటే, మన కుటుంబం, మన బాధ్యతల వరకు మాత్రం ఆగిపోతాం. కానీ ఇక్కడ శంకర్ గురించి ఆ విధంగా కాకుండా తను సంపాదిస్తుంది మొత్తం కూడా ఇక్కడ వీళ్ళకి, అనాథలకి, అభాగ్యులకి సేవ చేసే కార్యక్రమంగా మారుస్తూ దాతల నుంచి కూడా అదేవిధంగా ఎంత సేకరించినా సరే వీళ్ళ ఆనందం కోసం, వీళ్ళ సంతోషకరమైన జీవనానికి ఉపయోగపడే విధంగా దీన్ని మొత్తం మలుస్తూ ఈ అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు.